ఏమండి మజ్జిగ? దేనికది? అదేంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం. ఏం మతిగట్ట పోయిందిటి? అదుంటే మనం వారం రోజులు తాగొచ్చు. అయినా లీటర్ 60 రూపాయలు. కనీసం వాళ్ళకి 3 లీటర్లు తగలబోయాలి అంటే 200 దండగా. మరి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వమంటావే? నాన్నకి ఒక 20 రూపాయలు ఇచ్చి 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురమ్మను. అదే మజ్జిగ చేసిస్తే సరిపోతుంది కదా. మరి 2 పెరుగు ప్యాకెట్లు అంటే ఎక్కువైపోతాయేమోనే. అయితే ఒకటి తెమ్మను. సరిపోయింది. ఇంకోసారి నాకు మజ్జిగ ఇచ్చావనుకో మర్యాద కూడా చెప్తున్నా. అయ్యో అది మజ్జిగ కాదు, గెంజి. అన్నం వాచాక నీళ్ళెందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ పిండిచ్చా. పోలే, నిమ్మకాయ ఖర్చు చింతపండు వేయలేదు. చింతపండు నేను ఎందుకు వేస్తానండి, బయట దిష్టి నిమ్మకాయ ఉందిగా అది వాడా. ఇన్ని బ్రష్లు ఉన్న ఎవరి చెత్తబొట్లో తెచ్చిందేంటో. లావణ్య, లావణ్య ఇక్కడ పేస్ట్ కనపట్లేదు. కనిపించదు. ఏం తినేసావా? లేదు, కొండ మానేసా. మరి ఇప్పుడు బ్రష్ ఎలా చేయాలి? ఉండవయ్య వస్తున్నా. ఇంకోండి. ఏంటిది? రాక్ సాల్ట్. అది తెలుసు, ఎందుకిది? మీరే కదా బ్రష్ చేయడానికి అడిగారు. దీంతో ఎవడైనా బ్రష్ చేస్తాడా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే జనాలు ఎగబడి కొనుక్కోట్లా. అలాంటిది ఇదే సాల్ట్ తో బ్రష్ చేస్తే తప్పేంటి? సరే ఇవ్వు, నీ పని చెప్తాను. ఆ వేడి నీళ్ళు పెట్టావా? ఆఫీస్ టైం అయిపోతుంది. పెట్టాను, ఉండండి తీసుకొస్తా. వెళ్ళి తొందరరా. ఇదేంది, ఇది వేడి నీళ్ళు తేడానికి ఎంతసేపు చేస్తుంది? ఆఫీస్ టైం అయిపోతుంది. లావణ్య, ఎంతసేపా? ఎంతసేపే? నీళ్ళు వేడవ్వాలి కదా. కరెంటు పెడితే 10 నిమిషాలు అయిపోద్ది కదా. కరెంట్లో ఎవడు పెట్టాడు? మరేం చేసావు? వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో పెట్టావా? చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశానో? స్మార్ట్. వసే, ఇలా లేట్ చేస్తే నా జాబ్ పోద్దే. జాబ్ పోయినా పర్లేదు, కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను. ఇదిగో బిర్యానీ తెచ్చాను, ప్లేట్లు వేసుకొని తీసుకుని రా. ఎందుకండి బయట నుంచి తెచ్చారు? చెప్తే నేను చేసేదానిగా ఇంట్లో. మొన్న నువ్వు వండిని తిని కోలుకోవడానికే 3 వారాలు పట్టింది. అయినా సరే బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా చెప్పండి? అది నేను కొనలేదే. ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని బిర్యానీ ఇచ్చాడు, అదే తెచ్చా. అవునా? మరైతే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తేవాల్సింది కదా. సర్లేండి, మీరెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, వడ్డిస్తాను. ప్లేట్లు పీసులేవే. లేవుగా. ఏంటి, వెజ్ బిర్యానీ ఇచ్చాడా? లేదు, చికెన్ బిర్యానీయే. దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? ఎందుకంటారేంటండి, రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. నా లైఫ్ లో పీసే లేదనుకున్నా, పీసులు కూడా లేవా? తూ బతుకు.